బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ రావణ్ భార్య అనూష సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు అనూష. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు లేని వీడియోలు సృష్టించి తిప్పుతున్నారంటున్నారు ఆమె. రావణ్ కులాన్ని కొందరు వక్రీకరిస్తున్నారన్నారు అనూష. కులాలు మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం అంటూ చెప్పుకొచ్చారు అనూష. తన భర్తది కమ్మ కులం, తన భర్త అసలు పేరే రావణ్. రావణ్ ఫలానా పార్టీ ఫలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు అనూష. ఈ నేపథ్యంలో మాట్లాడుకొచ్చారు. ముందుకు ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు. ఆ లెటర్ని చూసే ప్రయత్నం చేద్దాం. లెటర్లో చాలా కీలకంగా మాట్లాడుకొచ్చారు. ఆ లెటర్ని మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ లెటర్లో ఏమన్నారు మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి అనూష రియాక్ట్ అయ్యారు. అనూష రియాక్ట్ అవుతూ ఏమంటూ ఉన్నారు ముందుగా చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని అనుకుంటే ఒకేసారి ఆ కేసుల మీద మతాల పేరిట, కులాల మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్తది కులం కమ్మ కులం. నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ ఫలానా పార్టీ ఫలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతు లేని వర్గాలకు ఒక గొంతుకే నిలవడమే రావణ్ పార్టీ, అదే వర్గానికి చెందిన రావణ్. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి అన్న సిద్ధాంతమే రావణ్ది తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని, ఎవరిని నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నిస్తాడు, గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలుంటే చెప్పాలి, లేదంటే లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకాని ఇలా చట్ట వ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనల నుంచి డైవర్ట్ చేయడానికి రావణ్ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ప్రభుత్వంతో పోరాటేంత బలం మాకు లేదు, కానీ నిజాయితీ మాకుంది. కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సంప్రదాయం అమలైతే అది ఈ సమాజానికి మంచిది కాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైనా న్యాయం తప్పక జరుగుతుందని విశ్వాసం మాకుంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉంది. ప్రజలందరికీ మా కుటుంబం తరపున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాపై చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కు అండగా నిలవాలని కోరుకుంటున్నానంటూ అనూష తన లెటర్ని కంక్లూడ్ చేశారు. ఇక్కడ ఒకటే అడుగుతూ ఉన్నారు ఆమె, ఎందుకు నా భర్తను హింసిస్తున్నారు? కేసుల మీద కేసులు కట్టి ఎందుకు నా భర్తను ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ఇప్పుడే కనుక ఎవరైనా చూనై ఉంటే, ఎందుకంటే చాలామంది ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు ఈ లైవ్లోకి, కాబట్టి ఒక్కసారి అనూష ఏమన్నారు చూపించే ప్రయత్నం చేస్తాను. కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. తన భర్త పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు? కాస్త తన ఆ మాట్లాడే మాటల్లో, ఆ బైట్లో ఇనీషియల్గా తను కాస్త వ్యంగ్యంగా స్టార్ట్ చేస్తూ, ఆ తర్వాత అసలు విషయం మాట్లాడుతూ ఆఖరికి భావోద్వేగానికి లోనయ్యారు. మాకు ఒక చిన్న పాప ఉంది, ఆ చిన్న పాప ఇబ్బంది పడుతోంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి అనూష ఏమంటున్నారో చూద్దాం. ఒకసారి అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని అనుకుంటే ఒకేసారి ఆ కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల
చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి, ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా ఒకసారి అయిపోతుంది, ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే, ఆయనతో పాటు మమ్మల్ని, ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను నా కూతురు, మమ్మల్ని కూడా ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. రైట్, అది అనూష అంటోంది. ఒకటే ప్రశ్నిస్తోంది, ఒకటే అడుగుతోంది, ప్రశ్నించడం తప్ప, పాప ముఖం చూసి విడిచిపెట్టండి అని చెబుతూనే ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే కరెక్టా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది కక్ష సాధింపు కాదా? బెయిల్ వస్తుంది మళ్ళీ కేసులు కడుతున్నారు, మళ్ళీ బెయిల్ వస్తుంది మళ్ళీ కేసులు కడుతున్నారు, మళ్ళీ బెయిల్ వస్తుంది కేసులు కడుతున్నారు. ఇది కక్ష సాధింపు కాదా అని చెప్పి ప్రశ్నల వర్షం కురిపిస్తూనే, మీకు అంతగా మా కుటుంబం మీద కక్ష ఉంటే, మా కుటుంబం మీద అంతగా పగ ఉంటే, మా కుటుంబం మొత్తాన్ని అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు ఆమె. రావణ్ భార్య అనూష మాట్లాడిన మాటలవి. నన్ను, నా పాపని, మమ్మల్ని అంటే రావణ్ భార్యనైన అనూషను, అలాగే మా పాపని అంటే వాళ్ళ ముగ్గురిని కూడా ఒకేసారి అంటూ కూడా కాస్త భావోద్వేగంతో ఆ మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక క్వశ్చన్ మీ ముందు ఉంచింది ఆర్టీవీ, అండ్ దానికి చాలామంది రియాక్ట్ అయ్యారు. రావణ్ను విడుదల చేయాలా వద్దా అనే దానికి 50-50 కనిపిస్తుంది. అక్కడ రిలీజ్ చేయాలంటూ దాదాపుగా 50% అంటూ ఉంటే, రిలీజ్ చేయొద్దంటూ ఇంకొక 50, అంటే అరౌండ్ 40-52 దీని మధ్య ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అటు ఇటు. కాబట్టి ఆన్ ద హోల్ మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు 50-50గా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో తను ఒకటే అంటూ ఉంది, నా భర్తని మాట్లాడింది తప్పైతే, అంటే ఒకరు చేసింది తప్పైతే అది ఇంకొకరు చేస్తే కరెక్ట్ ఎలా అయిపోతుంది? ప్రశ్నించడమే తప్ప. మాకిప్పటికీ ఇక్కడ చట్టాల మీద నమ్మకం ఉంది, ఇక్కడ చట్టాల మీద నమ్మకం ఉంది, వ్యవస్థల మీద నమ్మకం ఉంది అంటూ ఆమె లెటర్లో చెప్పుకొచ్చారు. కొన్ని కీలకమైన అంశాలు ఆమె లెటర్లో చెప్పుకొచ్చారు. ఏమంటూ ఉన్నారు? సమాజంలో మంచి మార్పు రావాలని కాన్స్టిట్యూషన్